టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ పై క్లారిటీ వచ్చేసింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ కొంతకాలంగా ఊరిస్తూ వస్తున్న ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయ ఖాళీని భర్తీ చేయాలని టార్గెట్ పెట్టుకున్న విద్యా మంత్రి నారా లోకేష్ ఈ మేరకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలపై కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో మెగా డిఎస్సి విడుదల చేస్తామని ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే 9 నెలలుగా నోటిఫికేషన్ మాత్రం విడుదల కాలేదు. దీనికి కారణం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పును రాష్ట్రంలో అమలు చేయకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వొద్దంటూ గతంలో మందకృష్ణ మాదిగ సీఎం చంద్రబాబును కోరారు. దీంతో నోటిఫికేషన్ చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో ఆందోళన కూడా పెరుగుతోంది. అయితే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కల్లా డిఎస్సి పరీక్ష పూర్తి చేసి ఉపాధ్యాయుల్ని స్కూల్లోకి అందుబాటులోకి తేవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంతో నోటిఫికేషన్ విడుదలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నేను కూడా డిఎస్సి ఆస్పిరెంట్ సార్, ఈగర్లీ వెయిటింగ్ సార్ డిఎస్సి. రాజకీయంగా నేను చేయాల్సినంత చేశాను. ఈరోజే వచ్చేటప్పుడు మాట్లాడా సార్తో, విజయ్ సార్తో మేము మాట్లాడాము. డేట్స్ త్వరలో వస్తుంది, అంటే ఇంకొక 5 రోజులు నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. పాపకు వచ్చే ముందల డిఎస్సి విషయంలో నేను కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. డిఎస్సి యాక్చువల్గా ఒక క్యాలెండర్ పెట్టుకుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం. అదైన తర్వాత ఏబీసీ క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయిందా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దానివల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించాలని చిత్తశుద్ధి ఉంది. 5 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు రిపోర్ట్ కూడా ఎస్సీ కమిషన్ నుంచి తిరిగి వచ్చింది. ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 రోజులు ఆర్డినెన్స్ ఇచ్చి మేము ముందలు తీసుకెళ్తాం.